ఉపవాసం ఒక పావురాన్ని మోక్షానికి తీసుకెళ్ళింది. ఒక్క తులసి దళం లక్ష్మీదేవిని మీ ఇంటికి తేవచ్చు. ఒక రాత్రి నిద్రలేక భగవంతుని జపం చేసిన భక్తుని శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి రక్షించాడు. ఈ రోజు శ్రావణ మాసం, అందులో ఏకాదశి. ఇది మీ జీవితం మొత్తం కూడా మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకంటే ఈ ఒక్క రోజులో మీరు చేసిన పుణ్యం జీవితాన్నే మార్చేస్తుంది. ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఏకాదశి వెనుక ఉన్న అద్భుత రహస్యాలు, చరిత్ర, పూజ విధానం. మీరు మిస్ అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోతారు. విష్ణువు యొక్క శక్తి, మహిమ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీమాత డివోషనల్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ ఛానల్ ని కొత్తగా స్టార్ట్ చేశాను. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఇంకా మెయిన్ వీడియోలోకి వస్తే, దంపతులు పౌరాలుగా జన్మించారు. వారి కథ ఏంటంటే, ఒక పావురం జంట తినకుండా నిద్ర లేకుండా చెక్క చెదరని భక్తితో జీవితాంతం ఏకాదశి వ్రతాన్ని పాటించింది. ఆ పక్షి చేసిన ఉపవాసం ఫలితం ఏంటో తెలుసా? అవి మోక్షాన్ని పొందాయి. విష్ణుమూర్తి స్వయంగా వచ్చి ఆశీర్వదించాడు. అలాంటి గొప్ప రోజు అదే శ్రావణ మాసం శుద్ధ ఏకాదశి. దీనిని పుత్రద ఏకాదశి అని అంటారు. ఈ రోజు మీరు చేసే చిన్న పని మీ పాపాలని కడిగేస్తుంది. ఇది నిజం. ఈ రోజు మీరు చేసే చిన్న దీపారాధన మీ ఇంట్లో లక్ష్మీదేవిని శాశ్వతంగా నిలిచేలా చేస్తుంది. ఈ ఏకాదశి శక్తి ఎంత గొప్పది, దాని వెనుక ఉన్న చరిత్ర, పూజా విధానం, ఈ రోజు చేయకూడని పనులు మరియు భక్తి కలిగే అనుభూతులు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మొత్తం చెప్తాను. ముందుగా శ్రావణ మాస ఏకాదశి విశిష్టత ఏంటంటే, శ్రావణ మాసం అంటే దేవతల మాసం. ప్రతిరోజు పవిత్రమైనదే. ఇందులో వచ్చే శుద్ధ ఏకాదశి మరింత పవిత్రమైనది. పుత్రద ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వలన కేవలం శరీరానికే కాక ఆత్మకి కూడా శుద్ధి కలుగుతుంది. ఉపవాసం వల్ల మనలోని మలినాలు, పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉపవాసం చేయడం వలన, నిత్యమైన నామస్మరణలో ఉండడం వలన, మహావిష్ణువుని పూజించడం వలన ఆ స్వామివారి ఆశీర్వాదాలు కలుగుతాయి. ఒకప్పుడు ఒక పావురాల జంట అడవిలో నివసిస్తూ భక్తిగా జీవించేది. ఏకాదశి రోజు వస్తే తినకుండా ఉపవాసంగా ఉండేవి. వాటికి ఆ రోజు ఆహారం దొరకకపోయినా బాధపడేవి కాదు. ఎందుకంటే అది ఏకాదశి రోజు కాబట్టి. అలా ఆ పావురాలు ఎంతో నిష్టగా ఏకాదశిని పాటిస్తూ విష్ణు భక్తిగా జీవించేవి. వాటి భక్తికి విష్ణుమూర్తి స్వయంగా వచ్చి వాటికి మోక్షాన్ని ప్రసాదించారు. ఈ కథ మనకి ఇది చెప్తుంది. ఈ రోజున భక్తితో ఉంటే దేవుడు మన పాపాలని తొలగించి మోక్షానికి మార్గం చూపిస్తాడు. ఇంతటి పవిత్రమైన రోజున పూజను ఎలా చేయాలి అంటే, ఉదయాన్నే తలస్నానం ఆచరించి శుద్ధమైన వస్త్రాలు ధరించి పూజా స్థలాన్ని శుభ్రపరచాలి. ముందుగా వినాయకుని పూజతో ప్రారంభించి వినాయకుని పూజ పూర్తయిన తరువాత విష్ణుమూర్తిని ధ్యానిస్తూ విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహానికి చందనం కుంకుమలతో అలంకరించి పుష్పాలు సమర్పించాలి. పూల మాలల అందంగా అలంకరించాలి. ఇంకా అలాగే దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. ఈ రోజు విష్ణు సహస్రనామం కానీ విష్ణు అష్టోత్తర నామాలు కానీ చదివితే చాలా మంచిది. ఇంకా ఈ రోజున గోవింద నామాలు చదివితే చాలా చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తి ఆశీర్వాదం తో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఈ రోజు గోవింద నామాలు చదవండి. చాలా చాలా మంచిది. ఈ రోజు నైవేద్యంగా పాలతో చేసిన పాయసాన్ని నివేదించండి. పూజ పూర్తయిన తర్వాత హారతినివ్వండి. ఇంతేనండి. ఇలా సింపుల్ గా పూజను చేసుకొని విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చు. ఇంకా ఈ రోజు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఏకాదశి ముందు దశమి రోజు నుండి ఉపవాసాన్ని ప్రారంభించాలండి. అంటే దశమి రోజున సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఏకాదశి రోజున మొత్తం కూడా ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. అయితే ఈ ఉపవాసం ఉండగలిగిన వారు మాత్రమే చేయాలండి. ఉపవాసం చేయలేని వారు మాత్రం సాత్వికమైన ఆహారం తీసుకుంటూ పూజనైతే చేసుకుని విష్ణు నామస్మరణ పూజని చేయవచ్చు. ఉపవాసంలో ఉడికిన పదార్థాలు కానీ అన్నం, పప్పు ఇలాంటివి తినకూడదండి. పండ్లు లాంటివి తీసుకుంటూ ఉపవాసాన్ని అయితే
చేయవచ్చు. ఇంకా అలాగే ఈ రోజు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయండి. ఇవి పొరపాటున కూడా ఈ రోజు అసలు చేయకండి. ఈ రోజు ఏకాదశి పూజ చేసేవారు కానీ, వ్రతం చేసేవారు కానీ ఉల్లిపాయలు వెల్లుల్లి తినకూడదండి. ఇంకా అలాగే మాంసాహారం అస్సలు తినకూడదు. అలాగే ఈ రోజున ఎక్కువగా నిద్రించకూడదు. ఇంకా రాత్రి నిద్రపోకుండా హరినామ స్మరణ, హరినామ జపం చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది. ఈ రోజున ఇతరులని మోసం చేయడం, ఇతరులపై కోపపడటం, ఇంకా అలాగే అబద్ధాలు చెప్పటం ఇవి పూర్తిగా దూరం పెట్టాలి. ఇంకా తులసి విశిష్టత ఏంటంటే తులసిని జలంలో వేసి ఈ మాసం మొత్తం ఆ నీటితో స్నానం చేస్తే పాప విమోచనం జరుగుతుంది. ఇంకా అలాగే తులసి మాల ధరిస్తే శరీరం అంతా పవిత్రం అవుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలి అంటే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. అయితే ఈ ఏకాదశి పూజని, ఏకాదశి వ్రతాన్ని ఎవరు చేయాలండి అంటే ఎవరైనా చేయవచ్చండి. అందరూ చేయవచ్చు. మగవారు, ఆడవాళ్ళు, వృద్ధులు, చిన్న పిల్లలు కూడా ఆహారం ఉపవాసంగా చేయవచ్చు. అంటే పండ్లు తీసుకుంటూ ఉపవాసాన్ని చేయవచ్చు. ప్రత్యేకించి ఏకాదశి పుత్రద ఏకాదశి అంటే ఈ రోజు సంతానం కోసం, సంతానం కలగాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుంది అని నమ్మకం. అయితే ఇంతటి పవిత్రమైన పుత్రద ఏకాదశి ఎప్పుడు వచ్చింది, పూజ సమయాలు ఏంటి అంటే ముందుగా అయితే ఏకాదశి ఎప్పుడు వచ్చిందనే విషయాన్ని చెప్తాను. ఏకాదశి తిథి సోమవారం 4వ తేదీన ఉదయం 9:46 నుండి 5వ తేదీన మంగళవారం నాడు ఉదయం 11:56 వరకు ఏకాదశి తిథి ఉంది. ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే 5వ తేదీన మంగళవారం నాడు అయితే ఏకాదశిని జరుపుకోవాల్సి ఉంటుందండి. పూజ సమయాల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు చాలా మంచి సమయం ఉందండి. ఈ లోపల పూజ చేస్తే చాలా మంచిది. పూజ విధానాన్ని ముందే చెప్పేశాను కాబట్టి ఇంకా ఉపవాసాన్ని ఎప్పుడు పూర్తి చేయాలి అంటే ఏకాదశి తరువాతి రోజు ద్వాదశి నాడు విష్ణుమూర్తికి పూజన చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యాలు నివేదించిన తరువాత సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కానీ లేదా స్వయం పాక దానం చేయడం కానీ చేయాలి. ఇంకా పేదవారికి అన్నం పెట్టడం లాంటివి ఇలా చేసిన తరువాత ద్వాదశి గడియలు ముగియక ముందే ఉపవాసాన్ని పూర్తి చేయాలి. అంటే ద్వాదశి గడియలు ముగియక ముందే స్వామివారికి పెట్టిన నైవేద్యాలు ప్రసాదంగా మీరు స్వీకరించాలి. ఈ ఏకాదశి వ్రతం చేయడం వలన గత జన్మ పాపాలు తొలగిపోతాయి. గృహశాంతి, ఆరోగ్యం, సంపద వస్తుంది. నిద్ర లేకుండా పూజ చేస్తే అంటే రాత్రంతా జాగరణతో పూజ చేస్తే మోక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి నివాసం ఇంట్లో స్థిరం అవుతుంది. విష్ణుమూర్తిని ఒక్కరోజు ఉపవాసంతో తలుచుకుంటే ఆయన జన్మల పాపాలు క్షమిస్తాడట. అలాంటి ఏకాదశి రోజున ఉపవాసంగా భక్తితో తులసితో పూజ చేస్తే మీరు ఊహించలేని పుణ్యం మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ రోజు మీరు చేసే చిన్న దీపారాధన మీ ఇంట్లో వెలుగు కాదు, మీ జీవితాల్లో వెలుగు. అందరూ తప్పకుండా ఈ శ్రావణ మాస పుత్రద ఏకాదశి రోజున ఉపవాసంగా ఉండి విష్ణుమూర్తిని ధ్యానించండి. ఒకరోజు ఉపవాసం, ఒకసారి నారాయణుడిని మనస్ఫూర్తిగా పిలవడం. ఈ శ్రావణ పుత్రద ఏకాదశి రోజు మీరు చేసిన పూజ మీ ఇంటికి శాంతి, సంపదను, ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. ఈ వీడియోలోని కథలు, పూజా విధానం మీకు నచ్చితే మిగతా భక్తులతో కూడా ఈ పవిత్రతను పంచుకోండి. మీ లైక్ ఒక్కటే ఈ భక్తి సందేశం ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. తప్పకుండా లైక్ చేయండి. మీరు ఈ వీడియోని షేర్ చేయటం వల్ల ఎవరో ఒకరి జీవితం మారవచ్చు. తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పవిత్రమైన వీడియోలు మీకు రోజు రావాలంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఓం నమో నారాయణాయ అని కామెంట్ లో రాయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. తప్పకుండా మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో దేవుని ఆశీర్వాదం వెళ్లి విరియాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.